మై బిలవ్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రభునందు మీ అందరికీ వందనాలు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు ఏకఛత్రాధిపతిగా పరిపాలన చేస్తున్నాడంటే దానికి గల కారణము ఆయన మాటల్లోని శక్తి. ప్రపంచ ప్రజలందరినీ ఆయన మాటలు ఆకట్టుకున్నాయి. ప్రపంచంలో ప్రేమించలేని వారు, క్షమించలేని వారు ఎక్కువ మంది ఉండటం వలన ప్రపంచంలో మొట్టమొదటిగా ఆయన ప్రేమించేవాడిగా ఈ లోకానికి పరిచయం అయ్యాడు. ఆయన క్షమించేవాడిగా బ్రతికాడు. అందుకని ఆయన అంటున్నాడు, మత్తయి సువార్త 7:14-15 మనుషులందరి యొక్క అపరాధములు మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. ఒకవేళ మీ సహోదరుల యొక్క అపరాధములు మీరు క్షమించకపోయిన యెడల మీ పరలోకపు తండ్రి కూడా మీ అపరాధములు క్షమించుడు అన్న మాట ప్రపంచ ప్రజల్ని ఒక ఆలోచనలోకి నడిపించింది. అయ్యో తండ్రి, దేవుడు మన అపరాధములను క్షమించాలంటే మన సహోదరుల యొక్క అపరాధములను క్షమించాలని అనేక మంది దేవుని తట్టు తిరగడం, ఆయన మాటలకి ఆసక్తి చూపి ఆయన మాటలను ప్రేమించడం జరిగింది. అంతేకాదు ఆయన అంటున్నాడు, మత్తయి సువార్త 5:48 మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులగుదురు. ఎప్పుడు ఆయన మాటలు అనుగుణంగా నడుచుకున్నప్పుడు. కనుక ప్రియమైన దేవులారా, క్రీస్తుని వెంబడిస్తున్నా, క్రీస్తుని ఫాలో అవుతున్నా, క్రీస్తుని జీవితంలో అన్వయించుకుని జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ సహోదరులను చేసిన అపరాధములను క్షమిస్తే మనము కూడా పరిపూర్ణంగా మారతామని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కనుక మీ అందరికీ ఈ మాటలను అనుసరించి నడుచుకోవాలని ప్రేమపూర్వకంగా బీసీసీ క్రిస్టియన్ కమ్యూనిటీ, బ్యూటిఫుల్ క్రిస్టియన్ కమ్యూనిటీ ఛానల్ ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.